రాష్ట్రంలో అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసాపై అన్నదాతల అభిప్రాయాలు, సూచనలతో సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో అనర్హులకు లబ్ధి చేకూర్చిందని విమర్శించారు భట్టి. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో భాగంగా ఆదిలాబాద్లో పర్యటిస్తోంది డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు మీటింగ్కు అటెండ్ అయ్యారు. స్కీంపై రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావులు అభిప్రాయాలు తీసుకుంటున్నారు మంత్రులు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రులు. రైతు భరోసా చేస్తాం, ఇస్తాం. చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం. మాకుగా మేము ఎటువంటి నిర్ణయం చేయలేదు, చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు. కారణం ఏంటంటే మేము రైతు భరోసా కార్యక్రమం కింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా నీ దగ్గర నుంచి పన్నుల రూపేణా వచ్చేటువంటి ఆదాయం. ఈ డబ్బు నీదే. మేము పంచేటువంటి ప్రతి పైసా మీరు కష్టపడి చెమటోడ్చి పండించిన పంట ద్వారానో లేకపోతే చేసినటువంటి కూలి ద్వారానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కట్టిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే మేము ఈ రైతు భరోసా సంబంధించి రైతులకి ప్రోత్సహించడానికి అందులో వచ్చి వచ్చిన ఆదాయంతోనే పంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ పంచే కార్యక్రమం కూడా న్యాయబద్ధంగా, ధర్మంగా ప్రజలు కట్టినటువంటి పన్నులకి న్యాయం చేసేటట్టుగా, దాన్ని మేము దోబరాగానో దుర్యోగం చేసినటువంటి వ్యక్తులుగా కాకుండా మీ అందరి అభిప్రాయం తీసుకుని, ఎందుకంటే ఈ డబ్బు మీదే కాబట్టి మీ అందరి అభిప్రాయం తీసుకుని మీరే సలహాలు, సూచనలు చెప్తే దానికి అనుగుణంగా ఆ ఆలోచనలన్నింటినీ, అన్ని జిల్లాల ఆలోచనలన్నింటినీ తీసుకొని క్రోడీకరించి అంతిమంగా చట్టసభలో, శాసనసభలో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ప్రజలందరి ఆలోచనలు ఈ రకంగా వచ్చాయి. దీనిపైన మనం రోజుగా చర్చించి అంతిమంగా శాసనసభ మీ ఆలోచన చర్చించి ఒక రోజంతా, ఆ తర్వాత దానికి సంబంధించి విధి విధానాలు తయారు చేసి మీ ఆలోచనల మేరకు ఆ పంపిణీ చేసే కార్యక్రమం చేయాలనేటువంటి ప్రజాప్రభుత్వంగా, ప్రజల ఆలోచన అనుగుణంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ సభా కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గిరిజన రైతులు, గిరిజనేతర రైతుల సమస్యలు కూడా నేను ప్రతి దగ్గర విన్నాను. మీ అందరి సమస్యలు మాకు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ మరొకసారి మీరు చెప్పేదాన్ని రాసుకొని ప్రభుత్వంలో దానికి అనుగుణంగా నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనలో వచ్చాం.